ఫ్రెండ్స్ టెక్నోస్ 1874కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 10, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకున్న న్యూస్ అయితే ఇవి. న్యూస్‌లోకి వెళ్ళే ముందు రేపటి నుంచి టెక్ న్యూస్ అయితే ఉండదు. మళ్ళీ నెక్స్ట్ మండేనే టెక్ న్యూస్ అయితే చేయగలను నేను. వివో X200 సిరీస్ లాంచ్ ఈవెంట్‌కి వెళ్తున్నాను. అండ్ దాంతోపాటు ఐబీటీఆర్ కూడా ఉంది. ఐబీటీఆర్ అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ రౌండ్ టేబుల్ అని చెప్పేసి ఉంటుంది. ట్రాక్ ఇన్ టెక్ వాళ్ళు ఇది నిర్వహిస్తూ ఉంటారు అన్నమాట ప్రతి సంవత్సరం. సో లాస్ట్ టైం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఉండి వెళ్ళలేకపోయాను. సో ఈసారి అది కూడా పార్టిసిపేట్ చేద్దామని మొత్తం ఈ 2 కంప్లీట్ చేసుకొని మండే రోజు మళ్ళీ టెక్ న్యూస్లో మిమ్మల్ని కలుస్తాను నేను. న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి లావా నుంచి లావా బ్లేజ్ డ్యూ అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. దీని లాంచ్ డేట్ అయితే అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 16వ తారీఖు దీన్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది సేమ్ మీకు లావా అగ్ని 3 డిజైన్ లోనే వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు చిన్న డిస్ప్లే అయితే ఉంటుంది. కర్వ్డ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది ఫ్రంట్ సైడ్. ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7025 ప్రాసెసర్ తో వస్తుంది. Redmi Note 14 Pro లో చూసారు కదా, సేమ్ అదే ప్రాసెసర్ ఇంచుమించు. అది అల్ట్రా అని పెట్టారు. కొన్ని చేంజెస్ చేస్తారు అంతే, పెద్దగా ఏముండవు. క్లాక్ స్పీడ్ అటు ఇటు చేంజ్ చేస్తుంటారు. అండ్ బ్యాక్ సైడ్ దీనిలో మీకు 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది 15,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. ఈ డ్యూయల్ డిస్ప్లే టెక్నాలజీ లావా అగ్ని 3లో మీరు ఆల్రెడీ చూసారు. సేమ్ అదే ఇప్పుడు దీనిలో కూడా ఉండబోతుంది ఈ లావా బ్లేజ్ డ్యూలో. చూద్దాం ఎంత ప్రైస్ ఎగ్జాక్ట్ దీన్ని తీసుకొని వస్తారు. ఇవన్నీ మనకి డిసెంబర్ 16 తారీఖు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి యాపిల్ అండ్ సోనీ టీమ్ అప్ అవబోతున్నాయి. ఇప్పుడు యాపిల్ విజన్ ప్రోకి సోనీ VR2 కంట్రోలర్ సపోర్ట్ అయితే తీసుకురాబోతున్నారు. మామూలుగా యాపిల్ విజన్ ప్రోలో మనం అంతా గెక్స్టర్స్ యూస్ చేస్తాం కదా, అట్లా కాకుండా ఈ VR2 కంట్రోలర్స్ మనం ఫిజికల్ గా యూస్ చేస్తే ఇంకా యాక్యురసీ బెటర్ ఉంటుంది గేమింగ్ లో అట్లా అని చెప్పేసి ఇద్దరు కొలాబ్ అయ్యారు. ఫ్యూచర్లో తీసుకొని రావచ్చు. ప్రస్తుతానికైతే యాపిల్ విజన్ ప్రో సేల్స్ అంత అనుకూలంగా అయితే లేవు యాపిల్కి. ఇప్పుడు యాపిల్ ఇప్పటివరకు లాంచ్ చేసిన ప్రొడక్ట్స్లో తక్కువగా అమ్ముడిపోయిన ప్రోడక్ట్ అంటే ఇదే అని చెప్పొచ్చు. మొత్తం ఇప్పటివరకు ఇది లాంచ్ అయిన ఇప్పటివరకు 5 లక్షల యూనిట్స్ కూడా అమ్మలేదు ఈ యాపిల్ విజన్ ప్రోని. సో ఇప్పటివరకు యాపిల్ చరిత్ర ఇట్లా జరగలేదు అనమాట. యాపిల్ ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేసిందంటే లక్షల్లో కొంటుంటారు. ఇది ఇంకా 5 లక్షలు దాటలేదు. చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, అంత యూస్ఫుల్ కూడా కాదు. అందుకే ఎక్కువ మంది ఏమైనా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. నెక్స్ట్ మనకు ఓపెన్ అయ్యే వాళ్ళు సోరా AI అని చెప్పేసి ఒక కొత్త ఏఐని తీసుకొని వచ్చారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇది యూస్ చేయాలంటే మీరు ChatGPT Plus కానీ ChatGPT Pro సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా, అదైతే మీకు ఉండాలి. సో ఇది చాలా బాగుంటుంది. సోరా AI ఏంటంటే మీ మైండ్లో ఉన్నవి ఆలోచనలు దానికి చెప్పండి. అది ఒక వీడియో రూపంలో క్రియేట్ చేసి వీడియో అయితే వస్తుంది. MK బేస్డ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తారు. క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు దీనిలో. నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఢిల్లీలో ఫాగ్ ఉంది, ఎర్లీ మార్నింగ్ మీరు కొద్దిగా చూసుకొని వెళ్ళండి, ఇట్లా కొన్ని జాగ్రత్తలు చెప్పడానికి ఒక న్యూస్ లా క్రియేట్ చేయమని చెప్పి మనం హింట్ ఇచ్చామనుకోండి, దానికి ఇస్తే అది మొత్తం ఒక న్యూస్ ఛానల్ లాగా క్రియేట్ చేసేసి ఎవరైతే లోపల యాంకర్స్ ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళు చెప్పి మనం ఇచ్చినట్లు దానికి సంబంధించి మొత్తం మాట్లాడుతుంటారు అనమాట. చాలా అడ్వాన్స్ ఉంటుంది ఇది. మనం ఏదైనా మన ఇంట్లో ఆలోచనలు ఒక వీడియో రూపంలో తీసుకురావాలంటే సోరా AI చాలా బాగా ఉపయోగపడుద్ది. ముఖ్యంగా డైరెక్టర్స్ ఉంటారు కదా, మన మైండ్లో ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటివి ఏమన్నా వీళ్ళు సోరా AI నుంచి కొద్దిగా ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. సో అది క్రియేట్ చేసేస్తుంది కాబట్టి వీడియో కొద్దిగా ఐడియా వస్తుంది మనకి. మైండ్లో ఆలోచన రియాలిటీలో ఎలా కనిపించిద్దో ఒక వీడియో రూపంలో అయితే వస్తుంది. చాలా బాగా అనిపించింది సోరా AI. ఇది ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే చెప్పా కదా, సబ్స్క్రిప్షన్ ఉండాలి ChatGPT Pro కానీ Plus కానీ. నెక్స్ట్ మనకి FSSA మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక రెగ్యులేషన్ తీసుకొని వచ్చారు. ఏదైనా ప్రోడక్ట్ మనం ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెడతాం కదా, ఆర్డర్ పెట్టినప్పుడు దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. మనం ఆర్డర్ పెట్టి మన చేతికి వచ్చిన తర్వాత అది అట్లీస్ట్ 45 డేస్ ఉండాలి. 45 డేస్ ఎక్స్పైరీ డేట్ అది లేకపోతే మాత్రం అది ఆ ప్రోడక్ట్ అనేది అమ్మకూడదు మీరు. సో అట్లా వీళ్ళకి రెగ్యులేషన్స్ తీసుకొని వస్తున్నారు. అది 45 డేస్ అంటే లైక్ ఇప్పుడు గోధుమ పిండి ఇట్లాంటివి మనం 1-2 రోజుల్లోనే తినేస్తాము. సో అట్లాంటివి కూడా 45 డేస్ అంటే కొద్దిగా కష్టం అవుతుంది. అండ్ ఒకవేళ ఎక్స్పైరీ దగ్గరలోనే కొద్దిగా తక్కువ రేట్కి అమ్మినా కానీ కొంతమందికి హెల్ప్ అవుతుంది. మరి చూడాలి. ఇదైతే కొత్త రూల్ అయితే తీసుకొని వచ్చింది, రెగ్యులేషన్. ఇది చాలా మంచిది. ఎందుకంటే మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు కొంతమంది ఎక్స్పైరీ డేట్లు కూడా చూసుకోరు. వచ్చిన తర్వాత చూసుకుంటే ఎక్స్పైరీ అయిపోయినట్లు ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ఇది చెక్ పెడుతుంది. నెక్స్ట్ మనకి బెంగళూరు రమేష్ అని చెప్పేసి ఒక అబ్బాయి OnePlus Nord CE3 ఫోన్ అయితే కొన్నాడు. ఫోన్ లోపల అతనికి ఈ యూజర్ మాన్యువల్ ఉంటుంది కదా, యూజర్ మాన్యువల్ అయితే మిస్ అయింది. సో దీన్ని OnePlusకి కంప్లైంట్ అయితే ఇచ్చాడు. వాళ్ళు చాలా రోజులు మాట్లాడి ఒక 2 మంత్స్ అయితే పట్టింది అతనికి మళ్ళీ యూజర్ మాన్యువల్ పంపించడానికి. దీనికి సంబంధించి అబ్బాయి కేసు వేశాడు, కన్జ్యూమర్ కోర్టులో కేసు వేశాడు. సో వీళ్ళు యూజర్ మాన్యువల్ నాకు ఫోన్ బాక్స్లో ఇవ్వలేదు, నాకు సెటప్ చేయడంలో అంతా నాకు ప్రాబ్లం అయిపోయింది, నేను చాలా మానసిక అస్వస్థతకు గురయ్యాను అని చెప్పేసి కోర్టులో కేసు వేశాడు. ఫోన్ బాక్స్లో యూజర్ మాన్యువల్ మిస్ అయిందంటే అది మీ తప్పే కాబట్టి అబ్బాయికి కంపెన్సేషన్గా 5,000 రూపాయలు చెల్లించాను అని చెప్పేసి కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రా ఇప్పుడు క్యాన్సిలేషన్ ఫీ మీద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. వీళ్ళు నార్మల్గా ప్యాకింగ్ ఫీ అని చెప్పేసి 49 రూపీస్ అట్లా తీసుకుంటూ ఉంటారు కదా, అది కాకుండా ఒకవేళ మీరు ప్రోడక్ట్ నచ్చకపోతే క్యాన్సిల్ చేస్తారు కదా, మీరు ఆర్డర్ పెట్టిన 24 అవర్స్ లోపు క్యాన్సిల్ చేస్తే ఎటువంటి క్యాన్సిలేషన్ ఫీ అయితే ఉండదు. 24 అవర్స్ తర్వాత మీరు క్యాన్సిల్ చేశారనుకోండి 20 రూపీస్ మినిమం మీకు క్యాన్సిలేషన్ ఫీ అయితే ఉంటుంది. అది ప్రోడక్ట్ బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు పెద్ద ప్రోడక్ట్ ఎక్కువ కాస్ట్ అనేది పెడితే మాత్రం ఈ క్యాన్సిలేషన్ ఫీ కొద్దిగా ఎక్కువ కూడా ఉండొచ్చు. మీరు తక్కువ ప్రోడక్ట్ అయితే 20 రూపీస్ మినిమం అయితే ఉంటుంది. సో ఇట్లా అన్ని రకాలుగా అయితే వసూలు చేస్తున్నారు ఫ్లిప్కార్ట్, మింత్రా రెండు ఒకటే, వాళ్ళ సంస్థలు ఇవన్నీ. అమెజాన్లో మాత్రం ప్రజెంట్ అయితే ఎటువంటి క్యాన్సిలేషన్ ఫీల్ అయితే ఏమి లేవు, ఫ్రీ ఉంటుంది. సో వీళ్ళని చూసి వాళ్ళు కూడా పెట్టకపోతే మంచిది.
నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే శివకుమార్ అడుగుతున్నారు. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్స్ ఆన్‌లైన్‌లో కొనడం మంచిదా? ఆఫ్‌లైన్‌లో కొనడం మంచిదా? ప్రాబ్లమ్ వస్తే ఎక్కడ సర్వీస్ చేయించుకోవాలి? మీరు ఆన్‌లైన్‌లో కొనాలా? ఆఫ్‌లైన్‌లో కొన్న ఫోన్‌ని సర్వీస్ సెంటర్‌లోనే సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. మీరు ఒకవేళ ఆఫ్‌లైన్‌లో కొన్నా గానీ ఫోన్‌ని ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మీరు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా గానీ వాళ్ళు సర్వీస్ సెంటర్‌కి ఎళ్ళమని చెప్తారు. సర్వీస్ సెంటర్ రికమెండ్ చేస్తారు. అక్కడికెళ్ళి మీరు సర్వీసింగ్ చేయించుకోవాల్సి ఉంటది. సో, మీకు ఎక్కడైనా కొనుక్కోండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఎక్కడ మీకు మంచి డీల్ వస్తే అక్కడ కొనుక్కోండి. మీకు ఆఫ్‌లైన్‌లో అయితే ఎక్కువ దొరకదు. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఇప్పుడు మీకు క్రోమా స్టోర్స్‌లో, రిలయన్స్ స్టోర్స్‌లో దొరుకుతున్నాయి గానీ, ఇంతకుముందు అట్లా కూడా దొరికేవి కావు. ఆన్‌లైన్‌లో మీకు ఫ్లిప్‌కార్ట్‌లో అయితే దొరుకుతాయి. మీ ఇష్టం ఎక్కడైనా కొనుక్కోండి. సర్వీస్ మాత్రం మీరు ఇది పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటది. మీరు పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ అయినా ఇవ్వచ్చు. వీళ్ళకి థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్ కూడా ఉన్నాయి. F1 సొల్యూషన్ అని చెప్పేసి వీళ్ళతో కొలాబరేట్ అయ్యారు. ఒకవేళ మీరు తెలంగాణలో ఉంటే మాత్రం హైదరాబాద్‌లో బేగంపేటలో ఉంది సర్వీస్ సెంటర్, సిద్దిపేటలో ఉంది, నల్గొండలో కూడా ఉంది. ఈ 3 చోట్ల తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసరికి వైజాగ్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ఈ 4 చోట్ల సర్వీస్ సెంటర్ ఉంది ప్రస్తుతానికి F1 సొల్యూషన్స్‌ది. ఎక్స్‌క్లూజివ్‌గా అయితే గూగుల్ సర్వీస్ సెంటర్స్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే రియల్‌మీ GT 60 8GB ర్యామ్ 256GB మోడల్ తక్కువ రేట్‌కి అయితే వస్తుంది. నార్మల్‌గా మనకు 128GB ఉంటది బేస్ మోడల్. ఇది 256GB మోడల్. ఇది నార్మల్‌గా అయితే ఇంతకుముందు ఈ ప్రైస్‌కి అయితే ఎప్పుడు రాలేదు. దీని నార్మల్ ప్రైస్ రూ. 32,998. డైరెక్ట్ రూ. 6,000 ఏ బ్యాంక్ కార్డ్ అయినా యూజ్ చేయండి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి రూ. 26,998 అయితే ఉంది. ఇది మంచి ఫోన్ రియల్‌మీ GT 60 రూ. 30,000 లోపు. అండ్ వన్‌ప్లస్ నార్డ్ 4 ఇది బాగుంటది రూ. 30,000 లోపు. అండ్ ఇంకొకటి వివో T3 అల్ట్రా. ఈ 3 ఫోన్స్ మీకు రూ. 30,000 లోపు కొద్దిగా ఆల్ రౌండ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తాయి. సో, ఈ 3 ఫోన్స్‌లో మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన బ్రాండ్ ప్రకారం. నెక్స్ట్ మనకి రంజిత్ అనే ఒక వ్యక్తి. ఇతను మీకు జుట్టుతో కనిపిస్తున్నాడు కదా! ఈ ఫోటోలో అతను రంజిత్. ఇతను మధ్యప్రదేశ్ నుంచి గోవాకి కార్‌లో ట్రిప్ అయితే ఏసారు. ఇతని ఫ్యామిలీతో పాటు తన భార్య, పిల్లలందరూ ఉన్నారు. ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది రంజిత్ ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. ఇంక వివరాలకెళ్తే ఈళ్ళేం చేశారంటే గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి గోవాకెళ్ళడానికి ఎళ్తున్నారు. గోవాకెళ్ళడానికి షార్ట్ కట్ అని చెప్పేసి గూగుల్ మ్యాప్‌లో ఒక రూట్ చూపిచ్చింది. సరే షార్ట్ కట్ కూడా తొందరగా ఎళ్ళిపోతాం అని చెప్పేసి మనోడు ఆ షార్ట్ కట్‌లో అయితే ఎళ్ళాడు. ఎళ్ళిన తర్వాత చూడడానికి అడవిలాగా అయితే ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మొత్తం బురద అయిపోయింది. రోడ్డంతా వర్షాలు పడుతున్నాయి కదా! బురదగా అయిపోయి ఇరుక్కుపోయింది. కారు దానిలో ఇరుక్కుంది. కారు బయటికి రాట్లేదు. సో, వీళ్ళు చేసేదేం లేక నైట్ అంతా ఫ్యామిలీ మొత్తం వాళ్ళు అక్కడే పడుకున్నారు. కార్‌లోనే పడుకున్నారు. తర్వాత మార్నింగ్ లేసి తను కొద్దిగా అక్కడ సిగ్నల్ కూడా రావట్లేదు. ఒక 6 కిలోమీటర్స్ అట్లా నడుచుకుంటా ఎళ్తే కొద్దిగా సిగ్నల్ అయితే వచ్చింది. అప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులొచ్చి వాళ్ళని బయటకి తీసి వేరే రూట్ ద్వారా గోవాకైతే పంపించారు. ఇట్లా ఉంటదనమాట. గూగుల్ మ్యాప్స్ చాలా సార్లు చెప్పా మీకు. గూగుల్ మ్యాప్స్‌ని కొంచెం షార్ట్ కట్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. మెయిన్ రోడ్స్‌లో వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఒక్కోసారి రోడ్లు మనకి లేకపోయినా గాని అది చూపిస్తా ఉంటది. నైట్ టైమ్ ఇంకా చాలా జాగ్రత్తగా అయితే ఎళ్ళండి. కంప్లీట్‌గా అయితే నమ్మకండి గూగుల్ మ్యాప్స్‌ని. నెక్స్ట్ వచ్చేసరికి అవిక్ బెనర్జీ అని చెప్పేసి ఒక యూకే అతను. ఇతను రోజుకి 4-5 అవర్స్ మినిమమ్ 4 అవర్స్ పైన గేమ్స్ అయితే ఆడుతా ఉంటాడు. ఇతను కొన్ని కాంపిటీషన్ కూడా పార్టిసిపేట్ చేశాడు. కాల్ ఆఫ్ డ్యూటీ ఆడతాడు. ఫోర్ట్‌నైట్ ఆడతాడు. కాల్ ఆఫ్ డ్యూటీలో ఇతను 1.2 కరోడ్ కూడా గెలుచుకున్నాడు. పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ అక్కడ. సో, ఇతను ఇలా 15 సంవత్సరాల నుంచి ఇదే అనమాట. 15 సంవత్సరాల నుంచి అతను డైలీ 5 అవర్స్, 6 అవర్స్ గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. తర్వాత ఇప్పుడు కొంచెం అతను కళ్ళు తిరగడం, కింద పడిపోవడం, సరిగ్గా వినిపించకపోవడం ఇట్లా అనిపిస్తుంటే డాక్టర్ దగ్గరికెళ్లారు. డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు డాక్టర్ మొత్తం చెక్ చేసి ఇతనికి చెప్పిందొచ్చేసరికి ఇతని వెస్టిబులర్ సిస్టమ్ డ్యామేజ్ అయినట్టు చెప్తున్నారు. అంటే ఇది మన వినికిడి శక్తికి సంబంధించనమాట. సో, ఇదైతే డ్యామేజ్ అయింది. తనకి దూరంగా ఉన్నాయి ప్రస్తుతానికి వినిపించట్లేదు. దూరం నుంచి ఎవరైనా మాట్లాడుతుంటే అతనికి వినిపించట్లేదు. దగ్గరకొచ్చి మాట్లాడితే వినిపిస్తుంది. ఇంకొన్ని రోజులు ఇట్లనే కంటిన్యూ చేస్తే దగ్గర నుంచి మాట్లాడి కూడా వినిపించదు. కంప్లీట్‌గా హియరింగ్ లాస్ అయితే వస్తది. కంప్లీట్‌గా చెవుడొచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి డాక్టర్లు అతన్ని హెచ్చరించారు. ప్రెజెంట్ అయితే ఇతనికి ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. సో, ఎందుకంటే వీళ్ళు గేమ్ ఆడుతుంటారు కదా! ఎక్కువ సౌండ్స్ వస్తుంటాయి. షూటింగ్ గేమ్స్‌లో ఎప్పుడు ఫైరింగ్ సౌండ్స్ ఇట్లాంటివి వస్తుంటాయి. హై సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో, వాటి వల్ల ఈ వెస్టిబులర్ సిస్టమ్ అయితే డ్యామేజ్ అవుతూ ఉంటది. సో, ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. కానీ ఇలా లాంగ్ రన్‌లో ఇన్ని సంవత్సరాలు గేమ్ ఆడితే మాత్రం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. ఇది లైన్‌కి చెప్తున్నా నేను. గత 6, 7 సంవత్సరాల నుంచి అదే పని వాడికి. రోజు 12 గంటలు ఆడతాడు గేమ్. నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్‌లో నరేంద్ర అని చెప్పేసి ఒక అబ్బాయి 40 రోజుల క్రితం రీసెంట్‌గా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ అబ్బాయి లోన్ తీసుకున్నాడు. లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకుంటా ఉంటారు కదా! ఈ అబ్బాయి కూడా లోన్ తీసుకున్నాడు. చాలా వరకు లోన్‌ని క్లియర్ చేశాడు. ఒక రూ. 2,000 కట్టడం మిగిలిపోయింది. రూ. 2,000 మిగిలిపోయింది. అబ్బాయికి చాలా టార్చర్ చేశారు వీళ్ళు. లోన్ యాప్ అడ్మిన్స్ ఉంటారు కదా! సో, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ తీసుకుంటారు. ఈ అబ్బాయి మార్ఫుడ్ ఫోటోస్ చేసేసి వాళ్ళని అసహ్యంగా ఫోటోస్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి, వాళ్ళ రిలేటివ్స్ అందరికి పంపించడం. ఇట్లా చేశారు. తర్వాత వీళ్ళు లోన్ కూడా తీర్చేశారు. వాళ్ళ ఆవిడకి కూడా పెట్టారు. ఫోటోలు కూడా పెట్టారు. సో, వాళ్ళు రూ. 2,000 క్లియర్ చేశారు. కాకపోతే అప్పటికే వీళ్ళు ఫోటోస్ అన్ని పంపించేశారు. ఈ అబ్బాయి కొద్దిగా అవమానంగా ఫీల్ అయ్యాడు. ఎవరైనా అలాగే ఫీల్ అయితారు కదా! రిలేటివ్స్‌లో అలాంటి ఫోటోస్ పంపిస్తే. సో, ఈ అబ్బాయి అవమానం తట్టుకోలేక సూసైడ్ అయితే చేసుకున్నాడు. సో, ఇట్లాంటివి ఉంటాయి లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునే ముందు అప్పుడు అవసరమై ఉండి మనం తీసుకుంటాం. కాకపోతే భయంకరంగా టార్చర్ చేస్తున్నారు వీళ్ళు. సో, వీళ్ళు టార్చర్ భరించలేక చాలామంది చనిపోతూ ఉన్నారు. సో, బెటర్ లోన్ యాప్స్‌కి కొంచెం దూరంగా అయితే ఉండండి.
మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకుని ప్రాబ్లమ్ లేదు గానీ, వీళ్ళేందంటే మీ మొత్తం కాంటాక్ట్స్ తీసేసుకుంటారు. సో, మొత్తం వాళ్ళకి మీ గురించి తప్పుగా మెసేజ్‌లు పెట్టడం, కొద్దిగా మానసికంగా హింసిస్తారు మిమ్మల్ని. సో, వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రోజు మన ఛానెల్‌లో అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా అయితే వస్తది. ఖచ్చితంగా చెక్ చేయండి వాటిని. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.